నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా 3 విడతలుగా పోలింగ్। 23న చిత్తూరు, 27న తిరుపతి, 31న మదనపల్లి డివిజన్లలో ఎన్నికలు। ఇప్పట్లో రాష్ట్ర విభజన జరగదు, విభజన అనివార్యమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం। రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరిక। పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించండి, నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి। పోలింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ ఆదేశం। పోలీస్, అటవీ సిబ్బంది అక్రమ రవాణాకు సహకరించినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తాం। ఎర్రచందనం స్మగ్లింగ్ ను నివారిస్తాం। తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి। తిరుపతి టీడీపీ క్యాడర్లో భగ్గుమన్న విభేదాలు, ఇన్ఛార్జ్ మొండి వైఖరిపై కార్యకర్తలు అసహనం। పార్టీ సమావేశాన్ని బహిష్కరించిన సీనియర్ నేతలు। వార్తల్లోని వివరాలు। పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు ఆదేశించారు। బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఎన్నికల అధికారులుగా ఉంటూ అభ్యర్థుల ఖర్చుల వివరాలను తెలియజేయాలన్నారు। నామినేషన్ వేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ప్రతి 3 రోజులకు ఒకమారు సమావేశం నిర్వహించుకోవాలన్నారు। అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు। ఇన్ఛార్జి పంచాయతీ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ బాధ్యులు ఎప్పటికప్పుడు సమస్యాత్మకమైన గ్రామాల్లో కదలికలు తెలియజేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎస్పీ క్రాంతిరాణ టాటా, జెడ్పీ సీఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు। ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సమస్యలు తెరపైకి వస్తాయని, అందువల్ల ఇప్పట్లో తెలంగాణ విభజన జరగదని మంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు। తిరుమల శ్రీవారి దర్శనానంతరం రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రులు టీజీ వెంకటేష్ బుధవారం తిరుపతిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతోనే రాష్ట్ర విభజన అంశం మరోసారి తెరపైకి తెచ్చారని, అయినా ఇప్పట్లో రాష్ట్ర విభజన జరగదని మంత్రి స్పష్టం చేశారు। రాష్ట్రంలో సిపిఎం మినహా అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు। అటువంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు। రాయల తెలంగాణ, గ్రేటర్ హైదరాబాదు, ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర అంటూ పలు ప్రతిపాదనలు నేతలు తెరపైకి తెస్తున్నారని, ఈ అంశం కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో లేదని తెలిపారు। కేసీఆర్ రాజ్యాధికారం కోసం తెలంగాణ నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు। రాష్ట్ర విభజన చేసే పక్షంలో ప్రజల అభిప్రాయం మేరకు అజెండా రూపొందించి ఉద్యమిస్తామని చెప్పారు। పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। ముఖ్యమంత్రులు ఏవేవి వాగ్దానాలు చేస్తారో ఆ స్కీములంతా అమలు పరుస్తూ కొత్త స్కీములు కూడా ఇస్తూ ముందుకు పోతున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను। అంటే నాంచడం అంటే ఒక చిన్న సమస్య, తెలంగాణ సమస్య పరిష్కరించాలంటే దేశంలో అన్ని ప్రాంతాల్లో ఏ సమస్యలు వస్తాయో ఎలా ఎదుర్కొనాలో అవి తెలుసుకున్నాక అంతవరకు ఇది తెలంగాణ సమస్య పరిష్కారం కాదని నా ప్రగాఢ నమ్మకం। ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసుల్లో పోలీసులు గానీ, అటవీ శాఖ సిబ్బంది గానీ సహకరించినట్లు అనుమానం వస్తే వారి పట్ల ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు। బుధవారం తిరుపతి ఎంఆర్పల్లిలోని న్యూ బాలాజీ కాలనీలో పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎర్రచంద్రం అక్రమ రవాణాను నివారించేందుకు గత నెల 25వ తేదీన 66 మంది సిబ్బందితో పాటు ఓఎస్టీ ఉదయ్ కుమార్తో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। టాస్క్ ఫోర్స్ టీంకు ఒక ఏఆర్ ప్లాటూన్ బెటాలియన్ను కేటాయించామని, సుమారు 25 నుండి 30 తుపాకులను, అవసరమయ్యే వాహనాలను సమకూర్చడం జరిగిందన్నారు। ఎర్రచంద్రం అక్రమ రవాణాపై నిఘా పెంచామని, ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీవారి మెట్టు వద్ద 20 ఎర్రచంద్రం దొంగలు తరలిస్తూ 45 మంది కూలీలతో పాటు ఐచర్ మినీ లారీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। ఈ కలుపు మొక్కల్ని వేయడానికి ప్రత్యేక ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నాం। మన ఉదయ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది ఓఎస్డీ గారికి,
దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎవరైనా ఉంటే కనైవెన్స్ పార్టీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కత్తిరోజు అంటే చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎటువంటి లాలూచి కానీ ఏదైనా ఉంటే అది అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ అధికారులు కావచ్చు, వేరే గవర్నమెంట్ అధికారులు ఏ ప్రభుత్వ సంస్థలు ఎవరైనా కావచ్చు, కఠినంగా కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లోకి తోసేంత వరకు కూడా విశ్రమించేది లేదు. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఉంది. త్వరలోనే వీళ్ళని కేసెస్లో పెట్టి ఈ చట్ట పరిధిలోకి తీసుకొస్తాము. అనంతరం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల 25న ఏర్పడిన టాస్క్ ఫోర్స్ 30వ తేదీ కల్లా ఓ కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు చెప్పారు. చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లోని స్మగ్లర్లపై దృష్టి సారించామని, వారిని అదుపులోకి తీసుకుంటే అక్రమ రవాణాను అరికట్టగలమని పేర్కొన్నారు. చెక్పోస్టుల్లో సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అయితే అటవీ శాఖ అధికారులు 90 రోజుల్లో ఛార్జ్ షీటును తయారు చేయాల్సి ఉండగా అందులో తీవ్ర జాప్యం చేస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. చెన్నై, బెంగళూరు బేస్గా ఉన్న వాళ్ళు, డంపింగ్ ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే చెన్నై, బెంగళూరుని మనం కస్టడీలో తీసుకుగలిగామో అప్పటితోటి ఇక్కడ స్మగ్లింగ్ అంతా క్లోజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కంటిన్యూ రాత్రులు తిరుగుతాం జరుగుతూ ఉంది. తెల్లవారుజామున కూడా నజరు పెట్టాము. ఆల్రెడీ చెక్ పోస్ట్ విజిట్ చేయడం జరిగింది. ఏ ఫంక్షన్ ఎలాగుంది, చెక్ పోస్ట్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎవరెవరు డ్యూటీ చేస్తున్నారనే విషయాన్ని కూడా గమనించడం, కూలశంగా వాచ్ పెట్టడం జరుగుతుంది. దానికి సమాధానం చెప్పిన పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇది ఎస్పీ గారికి ప్రతి విషయాన్ని తెలుసుకుని వారి ద్వారా కన్సర్న్ అధికారులని హెచ్చరించడం జరుగుతుంది. అంతకుముందు అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు 3.2 కిలోమీటర్ల పోలీస్ రన్నింగ్ ట్రాక్ను ప్రారంభించి మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా 30 రోజుల పాటు స్వచ్ఛందంగా ట్రాఫిక్ విధులను నిర్వహించిన ఇంజనీర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికలపై నెలకొన్న అనుమానాలు, సందేహాలకు తెరపడింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. షెడ్యూల్డ్ ప్రకటనతో ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చింది. ఈ నెల 5వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. 13వ తేదీన సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, 15 నుండి 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జిల్లాలో మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 23వ తేదీన చిత్తూరు డివిజన్ పరిధిలోని 468 పంచాయతీలకు, 27వ తేదీన తిరుపతి డివిజన్ పరిధిలోని 397 పంచాయతీలకు, 31వ తేదీన మదనపల్లి డివిజన్ పరిధిలోని 501 పంచాయతీలకు పోలింగ్ను నిర్వహించనున్నట్లు రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. అయితే షెడ్యూల్డ్ హైకోర్టు వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుంది. ఏది ఏమైనా ఎన్నికలు యథాప్రకారం జరుగుతాయనే నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల బరిలోకి అభ్యర్థులను దించే ప్రయత్నంలో ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో హడావిడి మొదలైంది. షెడ్యూల్డ్ ప్రకటన రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు. అంగన్వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనం చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంగాధర గణపతి, అంగన్వాడీ నాయకురాలు సుజని మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేటు వైపు పావులు కదుపుతోందని ఆరోపించారు. వెంటనే జీవో నంబర్ 7 ప్రకారం ఇంటి స్థలాలు, పదవీ విరమణ బెనిఫిట్లు తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర, ప్రమీల, మీనా, జగద, దీప, జయంతి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా సూపర్వైజర్ పోస్టుకు పరీక్షకు వయోపరిమితి 55 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు పెంచాలి. అదేవిధంగా పెంచినటువంటి అంగన్వాడీ కేంద్రాల అద్దెలను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలి, ఇవ్వాలి. స్వచ్ఛంద సంస్థలకు అప్పగించరాదు. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్న భోజనం అమలు చేశారు. ఒక బిడ్డకు 7 పైసలు 8 పైసలు అంటున్నారు. అది ఇప్పుడు అమ్మేటువంటి కాయగూరల రేటు ప్రకారం కానీ ఆకుకూరల రేటు ప్రకారం కానీ మాకు సరిపోదు. కాబట్టి దాన్ని కూడా ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు బిడ్డకు పెంచాలని. విద్యుత్తును ఆదా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో సౌరశక్తి పరికరాలను అందజేస్తున్నట్లు నెట్క్యాప్ జిల్లా మేనేజర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరెంటుకు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. అందుకు అనుగుణంగా దేశంలో ఉత్పత్తి లేదన్నారు.
సమస్యను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని నుంచి బయటపడటానికి వినియోగదారుల గృహాలపై సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేసి వీటి ద్వారా కరెంటు ఉత్పత్తికి సమాయత్తమైనట్లు పేర్కొన్నారు. దీని నుంచి వినియోగదారుడు తనకు అవసరమైనంత కరెంటును వినియోగించుకోవచ్చునని తెలిపారు. సౌరశక్తి పరికరాలపై ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా లేని ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్లకు 100%, కరెంటు ఉన్న ప్రాంతాలకైతే 50% సబ్సిడీతో ఈ పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా పొందవచ్చునన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చిత్తూరు నగర కన్వీనర్ ఆమ్రోస్ డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్స్ విభాగం విద్యార్థులు చిత్తూరు వేలూరు రహదారులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్రోస్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు వేలకు వేలు ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుర్తింపు లేని పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పలమనేరు పంచాయతీలో జరగనున్న స్థానిక ఎన్నికలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు సీఐ బాలయ్య తెలిపారు. పంచాయతీ ఎన్నికల నగార మోగడంతో పలమనేరు సీఐ బాలయ్య బుధవారం ఆ ప్రాంతంలోని సమస్యాత్మక పంచాయతీల్లో పర్యటించారు. అక్కడ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం కోసం పోలీసు అధికారులతో సమీక్షించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు వీలుగా భద్రతా చర్యలు చేపడతామన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. టోటల్గా 10 పంచాయతీలు ఉన్నాయి. ఆ 10 పంచాయతీలని సర్వే చేస్తే వాటిలో 3 పంచాయతీలు సమస్యాత్మక గ్రామాలుగా తెలుస్తున్నాయి. పంచాయతీలుగా తెలుస్తున్నాయి. అవి ఏమంటే కొలమాసనపల్లి, బయపగారపల్లి, ఈ 3 గ్రామాలు. మిగతా అన్నీ కూడా ప్రశాంతంగా దానికి తగ్గట్టు దాని బందోబస్తు కూడా సమస్యాత్మక గ్రామాల్లో భారీ ఎత్తున బందోబస్తు ఉంటుంది. ఎవరైనా ఎటువంటి వాటికి కానీ పాల్పడితే వాళ్ళ పైన తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. శ్రీవారి దర్శనార్థం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ తిరుమలకు విచ్చేశారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ వేర్వేరుగా బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో రాధాకృష్ణన్కు వేద పండితులు శ్రీవారి ఆశీర్వచనాలు పలకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా పంపిన ప్రతిసారి రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా సోమవారం అర్ధరాత్రి PSLV C-22ను విజయవంతంగా కక్షలోకి పంపడంతో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకు విచ్చేసిన రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ ఇస్రో 24 ఉపగ్రహాలను ప్రయోగించిందని, ఇందులో 23 ఉపగ్రహాలు విజయవంతమయ్యాయని తెలిపారు. 24వ PSLV C-22 ప్రయోగం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉపగ్రహం ద్వారా వాణిజ్యపరంగా మంచి ఫలితాలను సాధించగలమని ఆకాంక్షించారు. IRNSS-1A satellite is doing fine now. We are raising the orbit of the satellite in steps. The first operation was successfully done yesterday midnight, and then we will be completing this orbit tracing activity in the next 4 days. Thank you. Sat 3D meteorological satellite followed by the flight of GSLV with Indian cryogenic engine and stage. అనంతరం రాష్ట్ర చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలకగా అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎల్వి సుబ్రహ్మణ్యంను 2011 జూన్ 18వ తేదీన టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 2 సంవత్సరముల 2 వారాల పాటు టీటీడీ ఈవోగా ఎల్వి సుబ్రహ్మణ్యం భక్తులకు సేవలను అందించారు. గత కొంతకాలంగా 2 ఏళ్లకే ఈవో పదవిని ప్రభుత్వం పరిమితం చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే ఎల్వి సుబ్రహ్మణ్యంను పూర్వశాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ను నియమించింది.
1983 సివిల్స్ బ్యాచ్కు చెందిన ఎంజీ గోపాల్ ఉన్నత విద్య కార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి, వాటర్ వర్కర్స్ ఎండీ, ఏపీపీఎస్సీ సభ్యుడిగా, విశాఖ కలెక్టర్గా హోదాల్లో పనిచేసిన ఎంజీ గోపాల్ ప్రస్తుతం టీటీడీ ఈవోగా నియమితులు కావడంతో శ్రీవారి భక్తులకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం లభించింది. సంస్థాగత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సత్తా చాటాలని పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంస్థాగత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దివంగత నేత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు గుర్తు చేసి వారి అభిమానాన్ని ఓట్ల రూపంలో రాబట్టాలని సూచించారు. రాజశేఖర్ రెడ్డి పథకాలతో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం సంస్థాగత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మహానేత రుణం తీర్చుకోవాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో జగన్ను జైలుకు పంపారని ఆరోపించారు. కార్యకర్తలు అధికార పార్టీ వైఫల్యాలు, ప్రతిపక్ష పార్టీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు తెలియజేసి పార్టీ కోసం కష్టపడితే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్సీపీ జెండాలను రెపరెపలాడించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు కుమార్, సుధీర్, మురళి, సులోచన, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో ఒకసారి గుర్తు చేయమని చెప్పి పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుకోవడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కుమ్మక్కు రాజకీయాలతో అతన్ని జైల్లో పెట్టారో. తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఓవైపు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోవైపు పార్టీలో వర్గపోరు మరింత పెచ్చుమీరడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న తిరుపతి నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేక కేడర్ అస్తవ్యస్తంగా తయారైంది. తప్పు ఎవరిదైనా, ఎవరు చేసినా సమయస్ఫూర్తితో మెలిగి వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి విభేదాలకు కేంద్ర బిందువయ్యారు. సీనియర్ నాయకుల నుండి వార్డు స్థాయి కార్యకర్తల వరకు ఆయనపై విశ్వసనీయత కోల్పోవడంతో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా పూర్తి స్థాయిలో కేడర్ హాజరు కావడం లేదు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కేడర్ని సమన్వయపరిచి ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే నియోజకవర్గానికి వస్తున్న సమయంలో కూడా పార్టీ ఇన్ఛార్జ్ చెదలవాడ తన మొండి వైఖరి ప్రదర్శించడంతో ఆ పార్టీ కార్యకర్తలు విస్తుపోతున్నారు. దీనికి తోడు బుధవారం ఓ థియేటర్లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన చెదలవాడే సమావేశంలో సీనియర్ నాయకులను విమర్శిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడంతో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శించడంతో నరసింహ యాదవ్ మనస్తాపం చెంది సమావేశాన్ని బహిష్కరించి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఇన్ఛార్జి విమర్శించడం వల్లే నరసింహ యాదవ్ సమావేశం నుండి వెళ్లిపోయారని అక్కడున్న కార్యకర్తలందరికీ తెలిసినా చెదలవాడ మాత్రం నరసింహ యాదవ్కి సర్ది చెప్పకుండా ఇంకా రెచ్చగొట్టేలా పోతే పో అనే నిర్లక్ష్యంగా అనడంతో ఆయనతో పాటు మరికొంతమంది జిల్లా స్థాయి నాయకులు, మద్దతుదారులు కూడా సమావేశం నుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా అంతకుముందు వేదికపైకి ఆహ్వానించడంలో ప్రోటోకాల్ని పాటించకుండా అగౌరవపరిచారని మరికొంతమంది సీనియర్ నేతలు మనస్తాపం చెంది సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ఇదంతా సమావేశాన్ని ఏర్పాటు చేసిన చెదలవాడ సమక్షంలోనే జరుగుతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో మునిగిపోయారు. పదవులు కట్టపెట్టింది ఆయనే అయినా ఊరు పేరు తెలియని వారికి కూడా పదవులు ఇచ్చి గౌరవించామని అర్ధరహితంగా మాట్లాడడంతో చెదలవాడ వైఖరి ఏమిటో అర్థం కాకుండా కార్యకర్తలు అంతర్మదనంలో పడ్డారు. ఇంట్లో నుంచి బయటికి రారు. చంద్రబాబు వచ్చినప్పుడు అందరినీ గుర్తి ముందుంటారు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారో ఈ పని నాకు అర్థం కాదు. అధికారం లేకపోతే వాళ్ళకి ఆనందం ఏమో నాకు అర్థం కాదు. పదవులు తీసుకోవడం, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, విజిటింగ్ కార్డు వేసుకోవడం ఎంత అన్యాయం. ఇంతమంది ముఖ్యమైన నాయకులు ఈ పార్టీని మేము కాపాడుతా అనేవాళ్ళు ఎమ్మెల్యే టికెట్ అడిగే వాళ్ళు ఈ సభకు రాలేదంటే ఒకసారి ఆలోచించుకోమని నీకు వదిలిపెట్టున్నా. ఈరోజు ఈ సభకు రాలేదంటే జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలో ఉన్నవాళ్ళు రాలేదంటే వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో ఉండేది అని నేను చంద్రబాబు గారిని అడగవచ్చు. ఈ తతంగాన్ని అటుంచితే మరోవైపు మహిళా కార్యకర్తల లొల్లి మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తమకు సమాచారం అందడం లేదని కొంతమంది మహిళా నాయకురాళ్లు
అధ్యక్షురాలు పుష్పావతిపై విరుచుకుపడ్డారు. దీంతో సమావేశంలో మరికొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు చెదలవాడ సమావేశ ఉద్దేశాన్ని గాలి కుదిలేసి పార్టీ కోసం, చంద్రబాబు కోసం ఆయన ఒక్కడే పనిచేస్తున్నట్లు తనదైన శైలిలో డైలాగులు కుడుతూ 2014 ఎన్నికల్లో తనను గెలిపించకపోతే పార్టీని వదిలి శేష జీవితం ప్రశాంతంగా గడపడానికి వెళ్ళిపోతానని అనడంతో కార్యకర్తలు కంగు తిన్నారు. ఏది ఏమైనా ఈ సమావేశం వల్ల చంద్రబాబు ప్రాంతీయ సదస్సు విజయవంతం మాట అటుంచితే కేడర్లో కొనసాగుతున్న అంతర్గత పోరు బహిర్గతమవడానికి దోహదపడిందే తప్ప ఒరిగిందేమీ లేదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఛానల్ పెట్టే చంద్రబాబు చూపించకపోతే నేను ఛానల్ పెట్టినా, ఛానల్లో కోర్టు రావు, డబ్బు రాదని నాకు తెలుసు, నష్టం వస్తుందని నాకు తెలుసు. పార్టీకి ఇది ఒక సాధనం అన్నటువంటి ఆలోచనతో పెట్టాను. ఎవరికన్నా ఉందా అదే ఎంత నష్టం వచ్చినా పెట్టాలనుకున్న పెడితే మనోళ్ళు ఎన్నికే సపోర్ట్ పడుతున్నారు. ఇంకా బాగా నష్టం రావు, ఎలక్షన్ కన్నా నష్టం రావు. డబ్బుల గురించి నేను అసలు ఆలోచించేవాళ్ళు కాదు. అది నేను అనుకుంటే రాలేదు, అది నన్ను పొమ్మంటే పోదు. నేను జిల్లా కమిటీలో పదవులు తీసుకొని రాని కారణాన్ని మాకు తెలియపరచకపోతే వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో ఉండేది అని నేను చంద్రబాబు గారిని అడగవచ్చు. సహాయం చేస్తే ఎమ్మెల్యే అవుతాను. మీరు సహాయం చేయకపోతే ప్రశాంతంగా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుంటూ 7 పెద్ద కళ్యాణ మండపాలు కట్ట, 7 కొండల పేర్లు పెట్ట, నరసింహాద్రి, శేషాద్రి, గరుడాద్రి, ఈ పేర్లు ఉన్నాయి కదా, ఈ పెట్ట నాకు దేవుడు ఇచ్చినాడు 100 ఎకరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ లేకపాక మురళి బదిలీపై గత కొద్ది రోజులుగా జోరుగా సాగుతున్న చర్చలు, ఊహాగానాలకు రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. నూతన కమిషనర్గా టి సకలారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న లేకపాక మురళిని 9 నెలల క్రితం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2012 అక్టోబర్లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మురళి చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అయితే కార్పొరేషన్ ఎన్నికలు, ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్థానిక అధికార పార్టీ నేతల కోరిక మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ డివిజనల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న సకలారెడ్డిని తిరుపతి కమిషనర్గా నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు ఉత్తర్వులను జారీ చేశారు. కమిషనర్గా ప్రస్తుతం పనిచేస్తున్న మురళిని మాతృశాఖ రాష్ట్ర ప్రణాళిక విభాగంకు బదిలీ చేశారు. 2006-07 సంవత్సరంలో సకలారెడ్డి తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. గతంలో 2 సార్లు సకలారెడ్డిని తిరుపతి కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా అవి అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఎట్టకేలకు సకలారెడ్డి కమిషనర్గా తిరుపతికి వస్తున్నారు. తిరుమల ఆస్థాన మండపంలో నీలి చిత్రాలు కలిగి ఉన్న సెల్ ఫోన్ షాపును పోలీసులు సీజ్ చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆస్థాన మండపంలోని సెల్ ఫోన్ షాపులపై దాడులను నిర్వహించారు. సెల్ ఫోన్లకు పాటలు, రింగ్ టోన్లు అప్లోడ్ చేసే దుకాణంలో గుమస్తాలుగా పనిచేస్తున్న కిషోర్, విఘ్నేష్ అనే యువకులు నీలి చిత్రాలను కూడా డౌన్లోడ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వెంటనే నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కంప్యూటర్ను, దుకాణాన్ని సీజ్ చేశారు. వీరితో పాటు నీలి చిత్రాలు డౌన్లోడింగ్ కోసం వచ్చిన మరో 2 యువకులు సుధాకర్, మురుగయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీలి చిత్రాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం కావడంతో వారిపై కేసును నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ నంజుండప్ప తెలిపారు. సుమారు 200 దాకా నీలి చిత్రాల క్లిప్పింగులు ఉన్నట్లు గుర్తించామని, ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఏవీఎస్ఓ కోటేశ్వరరావు, పోలీసులు పాల్గొన్నారు. రెడ్డప్ప అనే షాప్ అతను ఎవరు లీజు ఏం కథ అనేది పూర్తి పరిశీలిస్తున్నాము. ఇక్కడ కిషోర్ అనే అతను పనిచేస్తున్నాడు. ఆ కిషోరు, మురుగా, సుధాకర్, వీళ్ళు విఘ్నేష్, ఈ 4 షాపులో ఉన్నారు. డెల్ కంప్యూటర్ ఇడ ఎల్ఈడి కంప్యూటర్ దొరికింది. ఆ కంప్యూటర్లో వీళ్ళు పెన్ డ్రైవ్ ద్వారా కస్టమర్లకు నీలి చిత్రాలను, ఇంగ్లీష్ నీలి చిత్రాలు, మిగతావన్నీ కూడా లోడ్ చేసి ఇస్తున్నారు. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ టీటీడీ వాళ్ళ ద్వారా బాడికి తీసుకునేసి తిరుమలలోనే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసినాము. ఓనరు, మిగతా వాళ్ళు ఎవరెవరికి లింక్స్ ఉందో అంతా పూర్తిగా దర్యాప్తు చేసి దీంట్లో మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నాం. ఇప్పటివరకు 4 అదుపులో తీసుకున్నాము. ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసినాము. అతను విచారణ చేసి ముద్దాయిలు ఫిక్సప్ చేయడం జరుగుతుంది. డెల్ కంప్యూటరు, ఇక్కడుండే యాక్సెసరీస్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు పడుతున్న పాటలు అంతా ఇంతా కావు. ఎవరికి తోచిన మార్గంలో వారు వెళ్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కుప్పం మండలం వెండగమ్మపల్లెలో గత 6 నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి ఉంది. గుక్కెడు నీటి కోసం ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులకు గ్రామస్తులపై ఎనలేని ప్రేమ కలిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో విధానంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టాయి. గత 6 నెలలుగా త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కనిపించని పార్టీలకు ఎన్నికలు వస్తున్నందున కపట ప్రేమను వలకబోస్తూ ఓట్ల కోసం ఎత్తుగడలు వేస్తున్నారు. కుప్పం మండలం సచివాలయం ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించేంత వరకు తాము వెనుదిరిగేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. మరోవైపు అదే కార్యాలయంకు ఎదుట టీడీపీ నేతలు ఆమరణ దీక్షను చేపట్టారు. గుక్కెడు నీరు లేక 46 గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారని, వారి సమస్యను పరిష్కరించేంత వరకు తమ పోరాటాన్ని ఆమరణ దీక్షతో కొనసాగిస్తామని అధికారులను హెచ్చరించారు. తాగునీటి సమస్య గురించి గత 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి మా కాలు అరిగిపోయినాయి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు నిస్వార్థంగా ప్రతి గ్రామానికి లక్షల రూపాయలతో అమౌంట్ శాంక్షన్ చేసి కలెక్టర్ ప్రొసీడింగ్లో తీసుకొచ్చి అధికారుల ముందు పెడితే ఈ అధికారుల నిర్లక్ష్యానికి ఈరోజు కుప్పం మండలంలోనే 46 గ్రామాలు ఈ రోజుకి ఎండిపోవడం జరిగింది. జియాలజిస్ట్ని పిలిపించి చిత్తూరు నుంచి ప్రతి గ్రామంలోనూ జియాలజిస్ట్ పాయింట్ పెట్టించినాము. కానీ బోర్లు తీసుకొచ్చి బోర్లు వేసి ప్రజలకు నీళ్ళు వచ్చిన అధికారులు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినారు. తిరుపతిలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని నగర పార్టీ అధ్యక్షులు దంపూరి భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తారీఖున తనపల్లి క్రాస్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు 5 జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలతో ప్రాంతీయ సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సదస్సును జయప్రదం చేయడానికి బుధవారం నగర పార్టీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపూరి భాస్కర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ జరగనున్న పంచాయతీ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అధినేతకు బహుమతిగా అందజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి నియోజకవర్గంలో పార్టీ కేడర్ సత్తా చాటాలని సూచించారు. పార్టీ కోసం మనకు పదవి అలంకారప్రాయం కాకూడదు. ఆ పదవికి ఒక ఇమేజ్ తీసుకురావాలంటే మీ యొక్క కృషిని ఇక్కడ కనపడాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ విధంగా రేపు రావాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ రానటువంటి లీడర్లు వాళ్ళందరూ కూడా ఇదే విధంగా 2 మీటింగ్లు కానీ ఆబ్సెంట్ అయితే ఆ పదవి నుంచి కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా మీటింగ్ అంటే ఫోన్ అందిన వెంటనే మీరందరూ కూడా కార్యక్రమాలు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్ రమణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తిరుపతి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించారని, ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన నియోజకవర్గంలో 150 మందికి పైగా కార్యకర్తలకు పదవులను కేటాయించి వారికి గుర్తింపునిచ్చారని అన్నారు. పదవుల్లో కొనసాగుతున్న ప్రతి నాయకుడు బాధ్యతగా కార్యకర్తలను, టీడీపీ అభిమానులను పోగు చేసి సదస్సుకు తరలించి జయప్రదం చేయాలని సూచించారు. ఈ సదస్సులో కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, నీలం బాలాజీ, బీజీ కృష్ణ యాదవ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనమందరం కూడా అక్కడుండే వార్డు కమిటీ, అక్కడుండే జిల్లా లీడర్లు అందరూ కూడా సంయుక్తమై వాటిని ఈరోజు ఆల్రెడీ ఒక 10 డేస్గా ఎన్క్వైరీ వాటిలో తిరుపతి మున్సిపాలిటీలో ఎస్టీ, ఎస్సీ ఓట్లు, బీసీ ఓట్ల పైన ఆల్రెడీ ఎన్క్వైరీ జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళందరితో కూడా మనం కోఆపరేట్ చేసి వాళ్ళతో కూడా మనం పోయి ఆ వార్డులో ఉన్నాడు లేదు, లేకపోతే డోర్ షిఫ్ట్, లేకపోతే దొంగ ఓటు అవుతే తీసేయమని నిర్దేశనంగా మనం చెప్పిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ రాసుకుంటున్నారు. మనం అందరం కూడా ఈ రోజు నుంచి మన జిల్లా లీడర్లుగా మనం బాధ్యత తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎవరు బాధ్యత వాళ్ళ తెలుగుదేశం పార్టీకి. ఈ తరం కవితా వేదిక సమాజ హితం కోసం పనిచేయాలని సుప్రసిద్ధ కవి, ఎస్వి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ సూచించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ తరం కవితా వేదికను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ ఇది తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అంతేకాక సమాజంలో అసమానతలను తొలగించి మమకారాలను పెంపొందించేందుకు పాటుపడుతుందన్నారు. ఈ తరం కవితా వేదిక 10 కాలాల పాటు సహజహితం కోసం పనిచేయాలని, మన్ననలను పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఆత్మీయత పంచాలని, అందరినీ ప్రోత్సహించాలని, సమాజానికి హితం పలకాలని
నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. సంస్థలు ప్రారంభించడం ఉత్సాహానికి, నిర్వహించడం సామర్థ్యానికి గుర్తులుగా ఉంటాయి. మీరంతా సమర్థులు కావాలని నేను కోరుకుంటున్నాను. సమర్థత కవిత్వం మీద ఆధారపడి, హృదయం మీద ఆధారపడి, ఆర్థిక వనరుల మీద ఆధారపడి ఉంటుంది. మీరు త్రిగుణాత్మకంగా సమర్థులై ఈ కవితా వేదికని, ఈ తరం కవితా వేదికని పరిపుంచి కవించాలని కోరుతున్నాను. అనంతరం ప్రముఖ రచయిత భాస్కర్ నాయుడు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం రచయితలు రచించే పుస్తకాలను అమ్ముకోవటం కూడా తెలియాలన్నారు. తాను రాసిన పుస్తకాలను ముద్రించి విక్రయించడం చేతగాక తన ఇంటిని అమ్ముకున్నానని గుర్తు చేశారు. నేటి తరం కవులు, రచయితలు ఆధునిక యుగానికి అనుగుణంగా రచనలు చేయాలని సూచించారు. ఈ తరం కవితా వేదిక సమాజాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆకాంక్షించారు. తర్వాత వర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరు ఇనాక్ను, ఆచార్య ద్వారం లక్ష్మిని నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ సింగార బాలమురళీకృష్ణ, కవులు, రచయితలు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం సిఐటియు, ఏఐటిసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు దశలవారీ పోరాటాలకు సిద్ధమయ్యారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. వీరికి సిఐటియు నాయకులు సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కందారపు మురళి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాగరత్నమ్మ సిటీ ఛానల్తో మాట్లాడుతూ ఏళ్ల తరబడి అంగన్వాడీలు వెట్టి చాకరీ చేస్తున్న వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు నెరవేర్చమని ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా కనీస స్పందన కనబరచకపోవటం బాధాకరమన్నారు. అందుకోసమే ఈసారి దశలవారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని 3, 4, 5 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు, 8, 9 తేదీల్లో మండల కేంద్రాలలో బైఠాయింపు, 10వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట నల్ల దుస్తులతో ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ దీక్షలో సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు, సిఐటియు కార్యదర్శి గంగరాజు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు పాల్గొన్నారు. 4000 పైగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు మూతపడబోతున్నాయి. 10వ తారీఖున నల్ల దుస్తులతో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఈ ముట్టడిలో జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరూ వేలాది మంది పాల్గొనబోతా ఉన్నారు. వీళ్ళు చేపడుతున్నటువంటి ఈ పోరాటానికి సిఐటియు సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా స్పందించి తక్షణం వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత జీతం అయితే ఇస్తుందో ఆ జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. మిగిలిన అన్ని రకాల డిమాండ్లని పరిష్కారం తక్షణం చేయాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం. అలాగే ఏఐటిసి అనుబంధ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక టీకే స్ట్రీట్లోని అంగన్వాడీ కేంద్రం ఎదుట సిపిఐ అనుబంధ ఏఐటిసి నాయకులు, అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాస్ను ప్రభుత్వమే నిర్వహించి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు సిటీ ఛానల్తో మాట్లాడుతూ అంగన్వాడీల హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోనున్నామని, గత 30 సంవత్సరముల పాటు చాలీచాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నా ఇప్పటి వరకు సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని, ఇకనైనా స్పందించి అంగన్వాడీలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇళ్ల స్థలాలు, ఈఎస్ఐ, పిఎఫ్లను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు నరసింహులు, అరుణ, కాత్యాయనీదేవి, వసంత, బ్రహ్మరాంబ, అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు. స్టార్టింగ్ 110 రూపాయలు ఇచ్చుకుంటా ఈరోజు 3000 రూపాయలకు వచ్చాము. ఒక అంగన్వాడీ సెంటర్కి ఈరోజు గవర్నమెంట్ 3000 రూపాయలు రెంట్ ఇవ్వడానికి ఇస్తా ఉంది. మే నుంచి 3000 రూపాయలు రెంట్ ఇస్తా ఉంది. 3000 రూపాయలు ఒక అంగన్వాడీ సెంటర్కి వాళ్ళు ఆలోచించి పిల్లలు ఆడుకోవటానికి, పిల్లలు గుడ్డు గడుక్కోవటానికి ఇన్ని సౌకర్యాలు వాళ్ళు ఆలోచించినప్పుడు 38 సంవత్సరాలు పనిచేసిన అంగన్వాడీ వర్కర్స్ గురించి ఎందుకు ఆలోచించలేరు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి ప్రభుత్వం ఈసారి ఏదో ధర్నా చేస్తున్నారు, ఒక 50 రూపాయలు పెంచాము, ఏరుస్తున్నారు, ఇంకొక 100 పెంచామంటే కాదు. ఇది ఆఖరి పాఠము. మేము ఆత్మాహుతి చేసుకోనన్నా జస్ట్ దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసమే ఆంధ్రప్రదేశ్ను విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు బుధవారం స్థానిక అన్నమయ్య కూడలిలో విద్యార్థులతో కలిసి మానవహారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమితి కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు తగదని హితవు పలికారు. దీనిపై సీమాంధ్ర నేతలు స్పందించాలని, సమైక్యవాణిని కేంద్ర అధిష్టానానికి వినిపించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో వారి నివాసాల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం దేశంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ పార్టీ బతుకునే దానికోసమైనా వాళ్ళు సంపాదించుకునే దానికోసమైనా వేల కోట్ల రూపాయలు దాచుకునే దానికోసమైనా ఈ రాష్ట్రం ఉండాల్సింది తీసుకున్నాల్సింది. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల హితం ఆలోచించిన 10 కోట్ల మంది పైగా ఉండేటువంటి తెలుగు రాష్ట్రాన్ని చీల్స్తేనే ఈ రాష్ట్రం మా పార్టీ బాబుదని చెప్పి దిగ్విజయ్ సింగ్ గారు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో తిరగని పరిస్థితి ఉండదు. అందుకోసమనే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సీమాంధ్రలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దిగ్విజయ్ సింగ్ చెప్పినటువంటి దీన్ని ఖండించాలని చెప్పి అట్లా లేని పక్షంలో మేమందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్ళని కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మహ్మద్ రఫీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సీమాంధ్ర అగ్నిగుండంగా మారుతుందన్నారు. తమ ప్రాణాలైనా అర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పాటుపడతామన్నారు. తర్వాత సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు మంగళవారం పోలీసులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రను విడగొట్టే ప్రక్రియ వేర్పాటువాదులకి తలొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఖండనగా మేము నిన్న ర్యాలీగా చేస్తే గాంధీ మార్గంలో చేస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. నిజంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది. మా ప్రాణాలు అర్పించినా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటారని చెప్పి శాప్గా మేము తెలియజేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 17 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 21, 50 రూపాయల గదులు 107, 100 రూపాయల గదులు 68, 500 రూపాయల గదులు 32, 600 రూపాయల గదులు 30 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 112, వసంతోత్సవం టికెట్లు 291, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 360 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు గురువారం ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 26,450 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,473 రూపాయలు. వెండి 1 కిలో ధర 40,740 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 43 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా 3 విడతలుగా పోలింగ్. 23న చిత్తూరు, 27న తిరుపతి, 31న మదనపల్లి డివిజన్లలో ఎన్నికలు. ఇప్పట్లో రాష్ట్ర విభజన జరగదు. విభజన అనివార్యమైతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరిక. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించండి. నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి. పోలింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్ ఆదేశం. పోలీస్, అటవీ సిబ్బంది అక్రమ రవాణాకు సహకరించినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఎర్రచందనం స్మగ్లింగ్ను నివారిస్తాం. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడి. తిరుపతి టీడీపీ క్యాడర్లో భగ్గుమన్న విభేదాలు. ఇన్ఛార్జ్ మొండి వైఖరిపై కార్యకర్తలు అసహనం. పార్టీ సమావేశాన్ని బహిష్కరించిన సీనియర్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.